BEL రిక్రూట్మెంట్ 2024 భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ పబ్లిషన్ డేట్ వచ్చేసి 1/10/2024. సో ఈ వీడియో కేటగరైజ్డ్ యాజ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్, గౌట్ జాబ్స్ 2024. సో ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీ వచ్చేసి ఇది పర్మనెంట్ జాబ్ అండి. సో పర్మనెంట్ జాబ్ వేకెన్సీ. సో ఇక్కడ సీనియర్ ఇంజనీర్ వేకెన్సీ బీటెక్, ఎంటెక్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో చేసిన వారికి ఎలిజిబిలిటీ ఉంది. 5 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో 32 years అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా. సో ఇక్కడ వచ్చేసి ఈ పర్టికులర్ వేకెన్సీ వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి, సో ఎవరికైతే ఫ్రెషర్స్ ఉన్నారో వారికి ఎలిజిబిలిటీ లేదు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే సో బీటెక్ అయిపోయాక 4 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అప్పుడే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంటెక్ అయిపోయాక మీరు 2 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో పే స్కేల్ వచ్చేసి 50,000 నుంచి 1,60,000 వరకు ఉంటుంది. అవుట్ ఆఫ్ 5 వేకెన్సీస్ 2 అన్రిజర్వ్డ్, 1 వచ్చేసి ఓబీసీ, 1 ఫర్ ఎస్సీ, 1 ఫర్ ఎస్టీ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ బ్యాచులర్ డిగ్రీ వచ్చేసి మీకు ఈ స్ట్రీమ్స్లో ఉండాలి. ఫుల్ టైం బ్యాచులర్ డిగ్రీ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇంకా కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్, ఇంకా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లేదా టెలికమ్యూనికేషన్స్లో ఎవరైతే ఈ పర్టికులర్ డొమైన్లో అంటే కంప్యూటర్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బీటెక్ స్ట్రీమ్ ఉందో లేదా ఎంటెక్ స్ట్రీమ్ ఉందో మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇది క్రైటీరియా అండి. ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్ అయితే ఎలక్ట్రానిక్స్ ఇంకా అలైడ్ బ్రాంచెస్ వారు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ స్ట్రీమ్ కూడా కంప్యూటర్ ఇంకా అలైడ్ బ్రాంచెస్ వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. Applicants whose discipline or specialization mentioned in the degree certificate do not tally with the discipline specialization prescribed in the advertisement will not be considered. సో ఇక్కడ ఇచ్చిన విధానం మాత్రమే. సో ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అయితే ఈ పర్టికులర్ డిసిప్లిన్స్ మాత్రమే అలౌ చేస్తారు. కంప్యూటర్ స్ట్రీమ్ అయితే ఓన్లీ ఈ డిసిప్లిన్స్ మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి. అండ్ ఇక్కడ ఏజ్ క్రైటీరియా కట్ ఆఫ్ వచ్చేసి 1/10/2024 వరకు ఏజ్ క్రైటీరియా మీరు సో ఇక్కడ ఇది ఏజ్ క్రైటీరియా యాజ్ వెల్ యాజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ కూడా ఉంది డిఫరెంట్ కేటగిరీ వారికి. 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది అప్పర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి. 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో 3 ఫర్ పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఓబీసీ కేటగిరీ వారికి. సో అప్పర్ ఏజ్ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 32 years అండి. ఒకవేళ బీటెక్ చేసిన వారికి అయితే 4 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ కూడా లైనెక్స్, C++ లాంగ్వేజ్ ప్రొఫిషియెంట్ ఇన్ OOA, OOD, ఇంకా ఎంబెడెడ్ సిస్టమ్ డెవలపింగ్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. ఎంటెక్ చేసిన వారికి కూడా సేమ్ ఇస్ ఎ క్రైటీరియా, బట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. ప్రోగ్రామింగ్ ఇన్ లైనెక్స్, C++. సో ఇది డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టుంటే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్లో డిఫరెంట్ జాబ్స్ అప్డేట్ చేయడం జరిగింది, జాబ్ వీడియోస్. సో ఆ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చి ఉంటే, ఎందుకంటే దేర్ ఆర్ సమ్ డిఫరెంట్ జాబ్స్ తమిళ చూడగానే మీకు అర్థమైపోతుంది. ఒకవేళ ఇప్పటివరకు మీరు చూడని నోటిఫికేషన్ అయితే క్లిక్ చేసి చూడొచ్చు. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సీనియర్ ఇంజనీర్ వేకెన్సీస్కి పే స్కేల్ వచ్చేసి 50,000 నుంచి 1,60,000 వరకు ఉంటుంది. ఇది పే స్కేల్ అండి. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తారో వారిని రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ అనేది 85 marks అనేది ఉంటుంది. సో క్యాండిడేట్స్ మీటింగ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా స్టిపులేటెడ్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ విల్ బి కాల్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్ రిటన్ టెస్ట్ ఆఫ్ 85 marks ఫర్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ బేస్డ్ అపాన్ ద స్క్రీనింగ్. తర్వాత రిటన్ ఎగ్జామ్ తర్వాత 1:7 ప్రకారం మిమ్మల్ని ఫర్దర్గా ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్. సో ఇది క్రైటీరియా. రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అనేది సెలెక్షన్ క్రైటీరియా. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి వెన్యూ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి ఇంటిమేటెడ్ టు ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్. అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి, ఓబీసీ కేటగిరీ వారికి 600 rupees ప్లస్ 18% ఆఫ్ GST. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఎటువంటి ఫీజు లేదు. సో ఇది క్రైటీరియా అండి. అండ్ సో మీరు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకుండా ఎవరైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ చేస్తున్నట్లయితే ఈ పర్టికులర్ డొమైన్లో ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఎందుకంటే మీకు చాలా లీడ్స్ దొరకడం జరుగుతుంది. షేరింగ్ ఇస్ కేరింగ్ కాబట్టి. సో ఇక్కడ క్రైటీరియా ఏంటంటే మీకు 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంటెక్ అయితే 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీటెక్ అయితే 4 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ రిక్వైర్డ్ టెస్టిమోనియల్స్ ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. ద మేనేజర్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 560013
జాలహల్లి పోస్ట్ బెంగళూరు 560013 ఈ అడ్రస్ మీరు పంపించాల్సి ఉంటుంది. దాంట్లో ఎన్వలప్లో సూపర్స్క్రైబ్ చేయాలి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ ఇంజనీర్ నేవల్ సిస్టమ్స్ SBU అనే జాబ్ కోడ్ మీరు హెడ్డింగ్ రాయాలి, మీ అడ్రస్ రాయాలి, టు అండ్ ఫ్రమ్ కూడా రాయాలి. ఇది అడ్రస్ అండి, అలాంగ్ విత్ ద రిక్వైర్డ్ టెస్టిమోనల్స్. అండ్ లాస్ట్ డేట్ టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 24th of October 2024. సో ఇది లాస్ట్ డేట్ టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ ఇంకా జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. థ్యాంక్ యూ, హ్యావ్ అ గ్రేట్ డే.